తనని ఎలా చూడాలనుకుంటున్నారో అవన్నీ మాస్ జాతరలో ఉన్నాయి అన్నాడు రవితేజ. కానీ ఆడియన్స్ మాత్రం రవితేజను మాస్ హీరోగా చూడాలనుకోలేదు. మరి ఈ సీనియర్ హీరోని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు? వాట్స్ ది స్టోరీ? రవితేజ సినిమాకు గెటప్ మార్చడు. ఎప్పుడు చూసినా ఒకేలా కనిపించడానికే ఇష్టపడతాడు. లుక్ సంగతి పక్కన పెడితే కథలో కూడా కొత్తదనం చూపించడం లేదు. రవితేజ మొదటి నుంచి ఒకే లుక్ తో కనిపించినా కథ కథనం బాగున్న సినిమాలే హిట్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో కథలో కొత్తదనం కరువవడంతో డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నాడు. రవితేజ మార్క్ లా ఉన్న మాస్ జాతరలో మూసా బోర్ కొట్టేసింది. యాక్షన్ కమర్షియల్ ఫార్ములానే అయినా కథలో విషయం లేకపోతే హీరో మార్క్ వర్కౌట్ కాదు. కొన్నేళ్లుగా రవితేజ విషయంలో ఇదే జరుగుతోంది. రవితేజ చాలా కాలం తర్వాత కొత్తగా ఆలోచించాడు. కొత్త సినిమాకు భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్న టైటిల్ పెడుతూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. టైటిలే వెరైటీగా ఆకట్టుకుంది. తన జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు అడిగిన ప్రశ్నకి రవితేజ దగ్గర ఆన్సర్ లేదు. గూగుల్, చాట్ జీపీటీ కూడా సమాధానం చెప్పలేకపోయాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఏమడిగారన్న ప్రశ్నని సస్పెన్స్ లో ఉంచుతూ కథ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. వరుస రొటీన్ యాక్షన్ మూవీస్ చేస్తూ విసిగించేసిన రవితేజ యూటర్న్ తీసుకున్నాడు. ఇట్లో శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ అబ్బాయి చాలా మంచోడు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిలా టైటిల్ తో ఇంప్రెస్ చేశాడు. గ్లిమ్స్ చూస్తుంటే ఫ్రెష్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు అనిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన భామ అషికా రంగనాథ్, కిలాడి ఫేమ్ డింపుల్ హయాతి మరోసారి రవితేజతో జతకడుతున్నారు. మాస్ జాతర డిజాస్టర్ ని పట్టించుకోని రవితేజ ఈ మధ్యనే భర్త మహాశైలకు విజ్ఞప్తి పారిస్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుని వచ్చాడు. సినిమా మొదలైందో లేదో సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించేశారు. సంక్రాంతి బరిలో రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు వంటి పెద్ద సినిమాలున్నా ఈ లిస్ట్ లో రవితేజ కూడా చేరాడు. రిలీజ్ కి ముందు బాహుబలి ది ఎపిక్ ఊపు చూస్తే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అని ఊహించారు. ప్రీ బుకింగ్ సేల్స్ చూస్తే మరో రికార్డ్ గ్యారంటీ అనుకున్నారు. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయి వారం దాటింది. సెకండ్ వీకెండ్ కూడా అయిపోయింది. మరి ఎంత కలెక్ట్ చేసింది చూద్దామా? బాహుబలి రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2 పార్ట్స్ ని కలిపి ఒక పార్ట్గా బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేశారు. 5.5 గంటలున్న 2 పార్ట్స్ ని 3 గంటల 43 నిమిషాలతో ఒక్క పార్ట్ గా కట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ పార్ట్ తో, సెకండ్ హాఫ్ అంతా సెకండ్ పార్ట్ తో సాగింది. సినిమాకు పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు. ప్రభాస్, రానా, రాజమౌళి ఒక ఇంటర్వ్యూతో సరిపెట్టేశారు. ప్రీమియర్ షోకి ఐమాక్స్ కి వెళ్లిన రాజమౌళి చేసిన సందడి తప్ప చివరికి ప్రెస్ మీట్ కూడా పెట్టకపోయినా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. బాహుబలి ది ఎపిక్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 19 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 3 రోజుల్లో దాదాపు 40 కోట్లు రాబట్టి లాస్ట్ సండేతో 50 కోట్ల గ్రాస్ దాటింది. మొదటి 3 రోజుల జోరు చూస్తే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు ఊహించినా సగం మాత్రమే కలెక్ట్ చేసింది. రీ రిలీజ్ లో ఇదొక రికార్డ్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్న 2 పార్ట్స్ కలిపిన ది ఎపిక్ ని రీ రిలీజ్ గా భావించలేం. 2 పార్ట్స్ లో 4-5 పాటలను తీసేసినా, తమన్నా ప్రభాస్ మధ్య లవ్ సీన్స్ ట్రిమ్ చేసినా నిడివి ఎక్కువ కావటం బాహుబలి ది ఎపిక్ కి మైనస్ అయింది. యాక్షన్ సీన్స్ మరిన్ని కట్ చేసి సినిమాను 3 గంటల 15 నిమిషాలు ఆర్ 20 నిమిషాలకు తీసుకొచ్చుంటే బాగుండేదని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఆల్రెడీ చూసిన సినిమాలనే 3 గంటల 43 నిమిషాల సేపు చూడడం కాస్త భారమే అనిపించినా బాహుబలి అభిమానులకు ఈ ఎపిక్ బాగా నచ్చేయడంతో 50 కోట్ల గ్రాస్ వచ్చింది. అంచనాలు పెరగడం అంటే ఒక్కోసారి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే. హైప్ క్రియేట్ అయితే భారీ ఓపెనింగ్స్ వచ్చినా దానికి తగ్గట్లే రిస్క్ కూడా ఉంటుంది. అఖండ 2 పై పెరుగుతున్న అంచనాలు ఫ్యాన్స్ లో జోష్ తో పాటు మరోవైపు భయం కూడా పెంచుతోంది. అదెలాగో చూద్దామా? బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే నందమూరి ఫ్యాన్సే కాదు అందరి ఫ్యాన్స్ కు ఆసక్తే. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్ కావడం, అందరిలోనూ ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన టాప్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో అఖండ 2 కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాకు జరుగుతున్న బిజినెస్ హైప్ చూస్తుంటే అంచనాలకు మించి ఉంటోంది. ఇంతవరకు 100 కోట్ల షేర్ లేని బాలయ్య అఖండ 2 థియేటర్ బిజినెస్ తో 100 కోట్లు దాటేస్తున్నాడు. సినిమాకు హిట్ టాక్ వస్తే బాలయ్య ఫస్ట్ టైం అఖండ 2తో 100 కోట్ల మార్క్ దాటేస్తాడు. అఖండ 2 పై ఫ్యాన్సే కాదు ఓటీటీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఈ మూవీతో ఫస్ట్ టైం బాలయ్య హిందీలోకి అడుగు పెడుతున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ ను 80 కోట్లకు కోట్ చేశారు నిర్మాతలు. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ పోటీ పడి చివరికి 84 కోట్లకు ఓటీటీ రైట్స్ ను జియో సొంతం చేసుకుంది. అఖండ 2లో బడ్జెట్ 100 కోట్లు దాటినా ఓటీటీ రూపంలో 70% పెట్టుబడి వచ్చేసింది. అఖండ 2 ముందు చాలా పెద్ద లక్ష్యమే ఉంది. ఓవర్సీస్ లో ఒకే ఒక్క సినిమాతో 2 మిలియన్ మార్కెట్ సొంతం చేసుకున్న బాలకృష్ణ అఖండ 2తో 16 కోట్లను టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఫ్యాన్సీ రేటుకు బిజినెస్ జరగడంతో అఖండ 2 4 మిలియన్ మార్కు చేరితే గాని ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కాదు. సినిమా డిసెంబర్
సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తున్నా ఓవర్సీస్ లో 4నే ప్రీమియర్స్ పడనున్నాయి. తెలుగులో కూడా అదే రోజు ప్రీమియర్స్ వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. థియేటర్స్ లోకి వచ్చిన 4 వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. దీపావళికి వచ్చిన కే ర్యాంప్, డ్యూడ్, తెలుసు కదా ఏ ప్లాట్ఫామ్స్ లోకి వస్తున్నాయో లుక్ ఇద్దామా? దీపావళికి 4 సినిమాలు. మిత్రమండలి, కే ర్యాంప్, తెలుసు కదా, డూడ్ రిలీజ్ అయితే 2 సినిమాలు. కే ర్యాంప్, డూడ్ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ముందుగా రిలీజ్ అయిన మిత్రమండలి ఆల్రెడీ అమెజాన్లోకి వచ్చేసింది. ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం లీడ్ రోల్స్ లో రూపొందించిన మిత్రమండలి థియేటర్స్ లో ఫ్లాప్ అయినా ఓటీటీ ఆడియన్స్ మాత్రం ఆదరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ ట్రిమ్మింగ్ ఎక్కువైందనే చెప్పాలి. లేదంటే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలను ఓటీటీలో చూడడం లేదు. దీంతో బోరింగ్ సీన్స్ తీసేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మిత్రమండలిలో విసుగు పుట్టించిన సీన్స్ తొలగించి రీ ఎడిటెడ్ వర్షన్ ను ఓటీటీలో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా చార్ట్స్ లో మిత్రమండలి ప్రస్తుతం 2nd ప్లేస్ లో ఉంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా ఓటీటీలో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ఎన్నో ఆశలు పెట్టుకున్నా తెలుసు కదాకు ప్రశంసలైతే దక్కాయి, కానీ డబ్బులు రాలేదు. సినిమా థియేట్రికల్ రైట్స్ 20 కోట్లయితే 8 కోట్లు మాత్రమే వచ్చింది. 14న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓటీటీ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి మరి. రిలీజ్ అయిన 4 సినిమాల్లో కే ర్యాంప్ దీపావళి విన్నర్ గా నిలిచింది. సినిమాను 8 కోట్లకు అమ్మితే దాదాపు 15 కోట్ల షేర్, 29 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ హిట్ మూవీ ఆహాలో 15న స్ట్రీమింగ్ అవుతోంది. దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో ప్రదీప్ రంగనాథన్ డూడ్ కాస్త లేట్ అయినా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ బైలింగ్వల్ మూవీ 14న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాను వరల్డ్ వైడ్ గా 59 కోట్లకు అమ్మితే 55 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ ను కాస్త దూరంలో ఆగిపోయిన లవ్ టుడే, డ్రాగన్ తర్వాత మరోసారి 106 కోట్లతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడు. డూడ్ తెలుగు వెర్షన్ ను 10 కోట్లకు అమ్మితే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే లెక్క. సినిమాలో ఉన్న పాటలన్నీ చార్ట్ బస్టర్స్ కావాల్సిన పని లేదు. ఒక్క పాటతో సినిమాకు వస్తున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అందరూ ఆ పాట గురించే మాట్లాడుకుంటూ సినిమాలపై అంచనాలు పెంచేస్తారు. తండ్రి కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ ఫస్ట్ సింగిల్ తో మైండ్ బ్లాంక్ చేసేశారు. ఎలాగో చూద్దామా? ఈ మధ్య కాలంలో మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయిన రెహమాన్ పెద్దికి మ్యూజిక్ ఎలా ఇస్తాడా అన్న డౌట్ కు చికరీ సాంగ్ ఆన్సర్ ఇచ్చింది. రామ్ చరణ్ ఎనర్జెటిక్ డాన్స్ కు మెగా ఫ్యాన్సే కాదు అందరూ ఫిదా అయ్యారు. వాట్ ఎనర్జీ అంటూ మెచ్చుకుంటున్నారు. చికరీ సాంగ్ రిలీజ్ అయిందో లేదో సోషల్ మీడియా రీల్స్ తో నిండిపోయింది. రామ్ చరణ్ హుక్ స్టెప్ తో హీరో ఎనర్జీని మ్యాచ్ చేయాలని చాలా మంది ప్రయత్నించారు. చికరీ కంటే ముందే చిరంజీవి హుక్ స్టెప్ వైరల్ అయింది. రీల్స్ తో మోతెక్కించారు. చిరంజీవి ఆ మధ్య 70వ ఏట అడుగు పెట్టినా ఇప్పటికీ డాన్స్ ఇరగదీస్తున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా హుక్ స్టెప్ లేస్తున్నాడు. ఆడియోతో ఇంప్రెస్ చేస్తే అంచనాలు పెరిగిపోతాయి. మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మీసాల పిల్ల సాంగ్ మనశంకర్ వరప్రసాద్ గారిపై అంచనాలు పెంచేసింది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ పై హైప్ ఉన్న మీసాల పిల్ల సాంగ్ సినిమాపై అంచనాలను ఓ లెవెల్లో సెట్ చేసింది. ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా ఒక్కోసారి హైప్ రాదు. గ్లిమ్స్, టీజర్ వదిలినా ఫలితం రాదు. అయితే ఒక్కోసారి పాట సినిమాకు క్రేజ్ తీసుకొస్తుంది. ఆడియోతో ఇంప్రెస్ చేస్తే అంచనాలు పెరిగిపోతాయి. మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ తరహాలో వచ్చిన సినిమాలేంటో చూద్దామా? రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మిస్సెట్టి, మిస్టర్ పోలిశెట్టి తీసిన మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా రూపొందుతోంది. టీజర్ వచ్చినా హైప్ క్రియేట్ కాలేదు. ఎప్పుడైతే రామ్ రాసిన నువ్వుంటే చాలే ఫస్ట్ సింగిల్ వచ్చిందో లేదో సినిమాపై ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ గ్లిమ్స్ తోనే హైప్ వచ్చింది. పవన్ ఎక్కడికి వెళ్లినా ఓజీ ఓజీ అంటూ గోల మొదలు పెట్టారు. అంతగా భారీ అంచనాలున్న ఓజీ ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రామ్ మరింత బూస్టప్ ఇచ్చింది. మిరాయిలో మంచి జోష్ తో సాగే వైబుంది బేబీ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ ఫిదా అయ్యారు. అయితే కథకు అడ్డుపడ్డంతో సినిమాలో ఈ సూపర్ హిట్ సాంగ్ ను తీసేయాల్సి వచ్చింది. ఈ సాంగ్ లవర్స్ ఒత్తిడి మేరకు రిలీజ్ అయిన వారం తర్వాత ఈ పాటను యాడ్ చేశారు. కూలీలోని పూజా హెగ్డే ఐటెం సాంగ్ మోనికా చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఉషారెత్తించింది. సినిమాకు హైప్ తీసుకొచ్చింది గానీ ఈ హిట్ సాంగే సినిమాను రక్షించలేదు. కోర్టు సినిమా ఒకటి వస్తుందని తెలియడానికి చాలా రోజులు పట్టింది. రోషన్, శ్రీదేవిని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నాని నిర్మించిన రాని హైప్ ప్రేమలో పాట తీసుకొచ్చింది. విజయ్ బుల్గాని ట్యూన్ ఇవ్వగా పూర్ణచారి రాసిన ఈ పాట యూత్ లోకి బాగా తీసుకువెళ్లగా పాజిటివ్ టాక్ 50 కోట్లు చెల చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా తండేల్. పెద్దగా హైప్ లేని ఈ సినిమాకు బుజ్జి తల్లి హైప్ తీసుకొచ్చింది. సాయి పల్లవి డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా దేవిశ్రీ ఇచ్చిన వైలెన్ మ్యూజిక్ ఎమోషన్ తీసుకొచ్చింది.